నేను ఇది యాక్చువల్లీ ఎవ్రీ మంత్ చేసే పని. సో, ఐ థాట్ మీలో ఎవరికన్నా యూజ్‌ఫుల్ అయితుంది అని షేర్ చేస్తున్నాను ఈ వీడియో. ఇది 2 కేజెస్ బెల్లం. అంటే ఒక్కొక్క బ్లాక్ 1 కేజీ ఉంది. నార్మల్‌గా నేను ఒక 2-3 కేజెస్ అంత గిన్నెలో అంటే ఇవి పట్టే అంత గిన్నెలో యేసుకొని, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి వాటర్ యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో ఇది కరిగేంత వరకు పెట్టుకొని, ఒక లిక్విడ్ లాగా వచ్చేస్తది కదా! నేను మీకు చూపిస్తాను. సో, ఇది యాక్చువల్లీ నేను ఎవ్రీ మంత్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వైట్ షుగర్ షుగర్ యూజ్ చేయను ఇంట్లో. లైక్ టీకి, కాఫీకి మీరు బెల్లం టీ, బెల్లం కాఫీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఇన్‌స్టంట్‌గా బెల్లాన్ని దంచుకొని ఎవ్రీడే ఏసుకోవాలి అనంటే కొంచెం టైమ్‌తో కూడిన పని. సో, జస్ట్ టు అవాయిడ్ అంటే టైమ్ వేస్ట్ అవ్వకుండా మన బిజీ స్కెడ్యూల్స్‌లో మార్నింగ్ ఎవ్వరికైనా బిజీగానే ఉంటది. సో, మీరు ఇది ఫాలో అయ్యి చూడండి. అండ్ ఆఫ్‌కోర్స్ ఇట్స్ హెల్తీ. షుగర్‌లో మనకి ఏ బెనిఫిట్స్ ఉండయి. ఓన్లీ మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు బెల్లంతో కూడా మనకి ఇట్ విల్ బూస్ట్ ఇన్‌స్టంట్ ఎనర్జీ. సో, మీరిట్లా ట్రై చేయండి. ఇట్స్ వెరీ, వెరీ హెల్తీ. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా కొంచెం కాషియస్ డయాబెటిస్ వాళ్ళకి అంతే. వాళ్ళు కొంచెం అమౌంట్ తీసుకోవచ్చు. నాట్ ఆన్ లార్జ్ క్వాంటిటీస్. ఎవ్రీడే అయితే 1-2 టీ స్పూన్స్ బెల్లం అయితే మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఇట్స్ వెరీ, వెరీ అంటే హెల్తీ ఫార్మ్. అండ్ ఆఫ్‌కోర్స్ దీని బెనిఫిట్స్ చెప్పేస్తాను మీకు. నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టండి. ఆ వాటర్ అనేది కొంచెం వేడయ్యి, అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మీరు లో చేయండి. నాకైతే నేను 2-3 కేజెస్ నాకు పడుతుంది. నేను అసలు షుగర్ ఏం యూజ్ చేయను ఇంట్లో. డిపెండ్స్. ఒకవేళ నేను బెల్లం యూజ్ చేయలేని ఏదన్నా రెసిపీ ఉంది అనంటే అప్పుడు ఐ విల్ గో ఫర్ షుగర్. అది కూడా చాలా మోడరేట్ లెవెల్స్‌లోనే యూజ్ చేస్తాను. సో, మేక్ ష్యూర్ మీరిది ట్రై చేయండి. డైలీ బెల్లం దంచి వేయాలి అంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, ఇన్‌స్టెడ్ మీరు ఆహ్, ఇట్లా చేసి పెట్టుకోండి. మాకైతే 3 కేజెస్ పడుతుంది దగ్గర దగ్గర. మేబీ మీరు కూడా ట్రై చేయండి. నేను 2 కేజెస్ చూపిస్తున్నా. ట్రై చేయండి. ఓకేనా? నేను మీకు బెనిఫిట్స్ చెప్పేస్తాను. సో, బెల్లంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్. డెఫినెట్‌గా అనీమిక్ ఉన్నవాళ్ళు డైలీ ఇంట్లో అనీమియా ఉన్న వాళ్ళకి మిల్క్‌లో గాని, లేతే ఒక స్పూన్ ఇట్లా పానకం చేసి ఇవ్వండి. ఒక టీ స్పూను. హ్యాపీగా ఐరన్ డెఫిషియన్సీ ఎళ్ళిపోతుంది. అండ్ కాల్షియం ఉంటది జాగరీలో. ఇట్ విల్ హెల్ప్ డెఫినెట్‌లీ ఇంప్రూవ్ అవర్ బోన్ హెల్త్. అండ్ ఆఫ్‌కోర్స్ బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఏమంటారు జాండీస్ లాంటివి రాకుండా బ్లడ్ ప్యూరిఫై అయితది కదా! సో, జాండీస్ లాంటివి రాకుండా ఆహ్, అంటే హెల్ప్ చేస్తుంది. మేనేజ్ చేస్తుంది మన హెల్త్‌ని. అండ్ జింక్ కూడా ఉంటది ఇందులో. అదర్ మినరల్స్ కూడా ఉంటాయి. అవేం చేస్తాయంటే ఇట్ విల్ హెల్ప్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ. సో, మెగ్నీషియం కూడా ఉంటుంది బెల్లంలో. ఈ మెగ్నీషియం డెఫినెట్‌లీ విల్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ ఇట్ విల్ రిలాక్స్ యువర్ బాడీ మజిల్స్. సో, బెనిఫిట్స్ ఉన్నాయి బెల్లంతో. సో, ట్రై. మీరు కావాలి అనంటే ఇంకా ఇది ఇంకా హెల్తీ తీసుకోవాలంటే తాటి బెల్లం ఉంటుంది కదా! తాటి బెల్లం లేదా పామ్ జాగరీ అంటారు. అది కూడా తీసుకోవచ్చు. మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే. కంపారిటివ్‌గా నేను షుగరా? బెల్లమా? హెల్తీ అంటే నేను బెల్లమే అనే చెప్తాను. బికాజ్ ఆబ్వియస్‌గా మనకి వైటమిన్స్, మినరల్స్ కంపారిటివ్‌గా హెల్తీయర్ ఉంటాయి దాన్ వైట్ షుగర్. సో, కన్జ్యూమింగ్ సంథింగ్ అన్‌హెల్తీ కన్నా కొంచెం హెల్తీ ఫార్మ్స్ ఏదైనా మనం మన ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్‌లీ వి ఆర్ గోయింగ్ టు హావ్ వెరీ గుడ్ హెల్త్. యాస్ ఐ సెడ్ మీకు ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలన్నా దిస్ విల్ ఎనర్జైజ్ యువర్ ఇన్‌స్టంట్‌లీ. అండ్ ఆఫ్‌కోర్స్ ఏవన్నా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్‌గా మనకి ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. ఏదైనా లైక్ ఫ్లమ్ అట్లా ఏమన్నా ఉండిపోయింది అనంటే బెల్లం తింటే ఫ్లమ్ అనేది వచ్చేస్తుంది బయటికి. సో, జాయింట్ పెయిన్స్‌ని కూడా తగ్గిస్తుంది యాక్చువల్లీ బెల్లం. ఇంకా ఎనీవేస్ ఇప్పుడు ఇది చలికాలం, నెక్స్ట్ వర్షాకాలం. మనకి కొంచెం బాడీని ఏమంటారు హీట్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ తింటే బావుంటది. సో, వై నాట్ యూ పీపుల్ ట్రై దిస్. మనకి బెల్లం హీట్ ప్రొడ్యూస్ చేస్తది కాబట్టి సో, ట్రై దిస్ సీజన్.
ఏదైనా ఎలర్జీస్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఐ వుడ్ కాషన్ దెమ్. కొంచెం సెన్సిటివ్ హెల్త్ ఉన్న వాళ్ళకి నేను కాషన్ చెప్తాను. అదర్ దెన్ అలా ఎలర్జీస్ లేకపోతే దట్స్ వెల్ అండ్ గుడ్ టు ఈట్. చూస్తున్నారు కదా మంచిగా వాటర్ బాయిల్ అయ్యి కరగడం స్టార్ట్ అయింది బెల్లం. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకొక చిన్న టిప్ చెప్తాను. నైట్ లో జాగ్రీ కొంచెం ఎవరికైనా ఏమంటారు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం ఏమంటారు ఈ నాక్చురల్ అవేకింగ్ ఉంటది కదా, సడన్ గా నైట్ లో లేవడము, అలాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళు ఒక చిన్న ముక్క, ఒక క్యూబ్ అనుకోండి, ఒక క్యూబ్ బెల్లం రోజు తినడం స్టార్ట్ చేయండి. అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిలీజ్ చేస్తుంది కార్బోహైడ్రేట్స్ ని, అండ్ ఇట్ విల్ కీప్ యువర్ ఎనర్జీ స్టడీలీ త్రూ అవుట్ ద నైట్ అండ్ ఇట్ విల్ మెయింటైన్ యువర్ బ్లడ్ షుగర్స్ ఆల్సో. సో ఒకసారి ట్రై చేయండి ఇది. మీకు సడన్ నాక్ట్యూర్నల్ అవేకింగ్ ఉంటే దట్ విల్ ప్రివెంట్ అన్నమాట. మీరు బెల్లం నైట్ తీసుకొని ట్రై. ఓకే, ఇదండి కన్సిస్టెన్సీ. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి తేనెలాగా కనిపిస్తుంది కదా, ఇంతే. సో ఇట్లా చేసి పెట్టుకోండి. చెప్పండి మీకు యూస్ఫుల్ అయిందా లేదా. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.